హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం. అందులో నేను పిక్ చేసుకున్న ఫస్ట్ ప్రాబ్లం దట్ ఈస్ ప్రీవియస్ ప్రాబ్లం ఏపీ ECET 2021 సెక్షన్ 1లో జరిగిన ఒక ఇంటిగ్రల్ ప్రాబ్లం అయితే తీసుకున్నాను నేను. ఇక్కడ క్వశ్చన్లో ఇంటిగ్రల్ e పవర్ ఆఫ్ ax మైనస్ e పవర్ ఆఫ్ మైనస్ ax బై e పవర్ ఆఫ్ ax ప్లస్ e పవర్ ఆఫ్ మైనస్ ax ఇంటూ dx అని ఇచ్చాడండి. దీనికి ఆప్షన్స్ అయితే మనకి ఇలా ఇచ్చాడు. మ్యాక్సిమం ఆప్షన్స్ అన్ని లాగద్యంలో ఉన్నాయి కాబట్టి ఇంటిగ్రల్లో ఒక ఇంపార్టెంట్ ఫార్ములా ఉంది. ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే డినామినేటర్ డిఫరెన్షియేషన్ అనేది న్యూమరేటర్లో ఉంటే, అంటే లైక్ ఈ డినామినేటర్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకొని న్యూమరేటర్ దాని యొక్క డిఫరెన్షియేషన్ న్యూమరేటర్లో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఉంటే దాని ఆన్సర్ మనకి అయితే లాగుల్లో వస్తుందండి. అంటే లాగ్ ఆఫ్ డినామినేటర్ అని రాస్తాం కాబట్టి ఆ కాన్సెప్ట్ టీచ్ చేసుకొని దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఒకసారి నేను చెక్ చేస్తున్నాను. డినామినేటర్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకుంటాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఏఎక్స్ అని తీసుకున్నాను. ఇప్పుడు దీనికి డెరివేటివ్ అయితే అప్లై చేద్దామండి. వీ హ్యావ్ టు ఫైండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ అప్లై చేద్దాం. ఈ పవర్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఎలాగో ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్కి కూడా ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ వస్తుంది. బట్ నాట్ ఎక్స్ కాబట్టి ఏ ఇంటూ ఎక్స్ ఉంది కాబట్టి మనకి మళ్ళీ దానికి డెరివేటివ్ కడితే ఏ అయితే వస్తుందండి. అలాగే ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఏఎక్స్కి కూడా డెరివేటివ్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఏఎక్స్ ఇంటూ మళ్ళీ మైనస్ ఏఎక్స్ కడితే మనకు వచ్చే డెరివేటివ్ మైనస్ ఏ. ఓకే, అంటే ఇప్పుడు నేను ఓవరాల్గా ఏ అనే వాల్యూ నేను కామన్ తీసేస్తే ఏ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఏఎక్స్ అనే వాల్యూ వచ్చిందండి. అంటే మనకి ఆల్మోస్ట్ ఏ అనే వాల్యూ న్యూమరేటర్లో లేదు కానీ మిగతా వాల్యూ అంతా వచ్చింది. కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ ఏం చేయొచ్చు, మనం ఏ అనే వాల్యూ న్యూమరేటర్లో ఉంటే మనం ఫార్ములా అప్లై చేయడానికి ఉంది. కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే క్వశ్చన్లో ఇంటిగ్రేషన్ని 1/aతో మల్టిప్లై చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం న్యూమరేటర్ని కూడా ఏతో మల్టిప్లై చేస్తున్నాను. ఏ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఏఎక్స్ బై ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు క్లియర్గా డినామినేటర్కి మనం డెరివేటివ్ కడితే న్యూమరేటర్లో ఉంది కాబట్టి we use the formula that is integral of f dash of x by f of x dx, that is equal to we can written as log of log mod of f of x plus c అని రాయొచ్చండి. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములా బేస్ చేసుకుని అప్లై చేద్దాం. దట్ ఈస్ ఆల్రెడీ ఇంటిగ్రల్ వాల్యూ ముందు మనకు 1/a ఉంది కాబట్టి 1/a ఇంటూ లాగ్ mod ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అంటే డినామినేటర్ కాబట్టి ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఏఎక్స్ ప్లస్ సి, దట్ ఈస్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఒకసారి ఆప్షన్ చెక్ చేస్తే 1/a ఉన్నాయి, ఓన్లీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ అని ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ అయితే మైనస్ అని, కాబట్టి అవర్ చాయిస్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఈ ఫార్ములా అయితే మనకి మోస్ట్ రిపీటెడ్గా అడుగుతుంటాడు. ఈ మోడల్లో మనకి ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఈసెట్కి కానీ ఈసెట్ పరంగా చాలా ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్న కొన్ని ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ అయితే నేను పిక్ చేసుకున్నాను. డెఫినెట్లీ ఇవి కొంచెం ఇంపార్టెంట్, అలాగే కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి. ఇలాంటి కాన్సెప్ట్ మీరు ఇంటిగ్రేషన్లో చూసి ఉండరు. అయితే ఈ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను ఆల్రెడీ ఈ సొల్యూషన్స్ మీద 2 వీడియోస్ అయితే ఆల్రెడీ చేశాను నేను. ఒకసారి ఆ వాచ్ చేయండి మీరు. ప్రీవియస్ ఈసెట్ పేపర్స్ అయితే 2022 అలాగే 2021లో ఇచ్చిన ఇంటిగ్రేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఒకసారి వాచ్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అలాగే కామెంట్లో కూడా పిన్ చేస్తాను. కాబట్టి ఒకసారి ఆ వీడియో మీరు తర్వాత అయితే వాచ్ చేయండి. అయితే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకే, ఫైండ్ ద ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ లాగ్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ అని ఇచ్చాడండి. లాగ్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ మనకు ఆల్రెడీ 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్కి అయితే ఫార్ములా ఉంది. 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్కి ట్రిగ్నోమెట్రీ ఫార్ములా ఏమవుతుందండి, సీకెంట్ స్క్వేర్ ఎక్స్, కాబట్టి ఇట్ కెన్ బి చేంజెస్ యాజ్
ఈ పవర్ లాగ్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అయితే అవుతుందండి. సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ బదులు మనం సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అయితే రాసుకోవచ్చు, ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ కాబట్టి. అలాగే ఇప్పుడు ఈ పవర్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సమ్ బేస్ ఈ ఇలా ఉంటే మన ఆన్సర్ ఏమవుద్ది, ఇక్కడ ఏదైతే ఫంక్షన్ ఇచ్చాడో అదే ఫంక్షన్ మనకు ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ లాగర్థంలో బేస్ ఏమీ లేదంటే ఈ ఉన్నట్టండి. కాబట్టి ఈ పవర్ లాగ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ బేస్ అంటే ఇక్కడ ఫంక్షన్ ఏదైతే ఉందో అదే మనకి ఆన్సర్ అయితే అవుతుంది. కాబట్టి దట్ ఈస్ ఇంటిగ్రల్ ఆఫ్ రిమైనింగ్ ఫంక్షన్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఓకే, దేర్ఫోర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఈస్ our direct formula tan x plus c. Okay, therefore our option is fourth option. Okay, our next integral question is integral e power 5 log x minus e power 4 log x by e power 3 log x minus e power 2 log x అయితే ఒక డిఫరెంట్ మన ఫంక్షన్ అయితే ఇచ్చాడండి. ఇది కొంచెం అంటే కాంప్లెక్సిటీగా ఉందని చెప్పి మరి డిఫికల్ట్ అయితే అనుకోకండి, చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు దీన్ని. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే మనం లాగరిథంలో ఉన్న బేసిక్ ఫార్ములా అంటే లాగరిథం ముందు ఏదైనా వాల్యూ ఉంటే అది ఫంక్షన్కి పవర్ అవుతుంది, ఆల్రెడీ మనకు తెలిసిందే. ఏంటది కాన్సెప్ట్? ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ n ఇంటూ లాగ్ ఎక్స్ ఇలా ఉందనుకోండి, దట్ కెన్ బి మన రిటర్న్ యాజ్ లాగ్ ఎక్స్ పవర్ n అవుతుంది. అంటే ఈ వాల్యూ ఇక్కడున్న ఫంక్షన్కి పవర్ అవుతుంది. ఇప్పుడు దీని కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం ఇక్కడ కన్వర్ట్ చేద్దాం. కాబట్టి వాడు ఇచ్చిన క్వశ్చన్ని మనం ఎలా రాయొచ్చు, ఈ పవర్ లాగ్ ఇక్కడ 5 ఉంది కాబట్టి అది ఎక్స్కి పవర్ అవుతుంది, ఎక్స్ పవర్ ఆఫ్ 5 మైనస్ సిమిలర్లీ ఈ పవర్ లాగ్ ఎక్స్ పవర్ ఆఫ్ 4 హోల్ బై సేమ్ డినామినేటర్లో కూడా సేమ్ కాన్సెప్ట్ ఈ పవర్ లాగ్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఈ పవర్ లాగ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ముందు మనం సింప్లిఫై చేస్తున్నాం, తర్వాత మనం ప్రీవియస్ ప్రాబ్లంలో యూజ్ చేసిన ప్రాబ్లం ఫార్ములానే ఈ పవర్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇలా ఉంటే దాని ఆన్సర్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ పవర్ లాగ్ ఇవన్నీ కూడా ఈ పవర్ లాగే కాబట్టి ఇక్కడ ఏ ఫంక్షన్స్ అయితే ఉన్నాయో ఆ ఫంక్షన్సే మనకి రిమైనింగ్ ఫంక్షన్ కింద మిగులుతాయండి. దట్ ఈస్ ఇంటిగ్రల్ ఆఫ్ న్యూమరేటర్లో ఎక్స్ పవర్ ఆఫ్ 5 మైనస్ ఎక్స్ పవర్ ఆఫ్ 4 బై డినామినేటర్లో ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఓకే, ఇప్పుడు ఫర్దర్గా మనం ఫ్రమ్ ద న్యూమరేటర్ మనం ఏం కామన్ తీయగలమంటే ఎక్స్ పవర్ 4 అయితే వాల్యూని కామన్ తీయగలం. ఫ్రమ్ ద న్యూమరేటర్ ఎక్స్ పవర్ 4 కామన్ తీస్తున్నాను, రిమైనింగ్ ఫంక్షన్ ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 1 అవుతుంది. ఇక్కడ ఎక్స్ పవర్ 4 తీసాం కాబట్టి 1 బై అలాగే సిమిలర్లీ ఫ్రమ్ డినామినేటర్ ఎక్స్ స్క్వేర్ అయితే కామన్ తీయగలం, ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఎక్స్ క్యూబ్లో ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఎక్స్ మిగులుతుంది మైనస్ ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తాం కాబట్టి 1 ఇంటూ డిఎక్స్. ఓకే, న్యూమరేటర్లో ఎక్స్ మైనస్ 1 డినామినేటర్లో ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్, అలాగే ఎక్స్ స్క్వేరు ఎక్స్ పవర్ 4 క్యాన్సిల్ అవుతే 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా రిమైనింగ్ వాల్యూ ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అయితే మనకు మిగిలింది ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఓకే, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఏంటి అంటే ఇక్కడ మనం ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములా ఇచ్చేయాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. ఎన్ ప్లేస్లో 2 ఉంది కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ ఎక్స్ పవర్ ఆఫ్ 2 ప్లస్ 1 అంటే 3 బై 3 ప్లస్ సి. ఓకే, దేర్ ఫోర్ ఆప్షన్స్లో మనం చెక్ చేసుకుంటే అవర్ రైట్ ఆప్షన్ ఈజ్ థర్డ్ ఆప్షన్ ఎక్స్ క్యూబ్ బై 3. ఓకేనా, ఈ విధంగా నేను ఫార్ములాస్ రాస్తున్నప్పుడు ఆ ఫార్ములాస్ మీరు మ్యాక్సిమం బైహార్ట్ చేయాలండి. ఫార్ములా సెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ నేను ఫార్ములాస్ అన్నీ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక 2 వీడియోస్ అయితే చేశాను. అవి 2 వీడియోస్ కూడా మీరు ఒకసారి వాచ్ చేయండి. ఫార్ములాస్ మీద మంచిగా గ్రిప్ పెంచుకుంటేనే మన ప్రాబ్లమ్స్ అయితే మనం తక్కువ టైంలో సాల్వ్ చేసే చాయిస్ అయితే ఉందండి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్లో ఒక ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇంటిగ్రేషన్ అనేది ఇక్కడ మనం ఒక ఇన్ఫినిటీ సిరీస్కి అయితే అప్లై చేయాలి. అక్కడ అంటే మనం ఇక్కడ ప్లస్లో ఉన్నాయి కాబట్టి సపరేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, బట్ ఎంతవరకు అప్లై చేయాలో తెలియదు. కాబట్టి ఇక్కడ వాడు ఇచ్చిన ఫంక్షన్ ఒక పర్టికులర్గా ఒక వాల్యూకి ఫార్ములా అండి. అదేంటంటే ఆ వాల్యూ గుర్తుపెట్టుకోండి. ఇలా మనకి లెంతీగా అన్డిఫైన్డ్ వాల్యూ
ఇన్ఫినిటీ సిరీస్ ఇది ఒక పెద్ద కష్టమైన ప్రాబ్లం అయితే కాదు. ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్కి ఒక ఫార్ములా అయితే ఉందన్న ఫార్ములా ఏంటంటే ఒకవేళ మనం ఎక్స్పోనెన్షియల్లో ఉన్న ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దీనికి ఈ పవర్ ఆఫ్ ఎక్స్కి ఫార్ములా ఏంటంటే 1 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అప్ టు సో ఆన్. కాబట్టి ఇక్కడున్న ఈ ఫంక్షన్లో వాడు ఏదైతే ఈ ఫంక్షన్ మెన్షన్ చేశాడో ఈ ఫంక్షన్ వాల్యూ అంతా ఏమవుతుంది, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. కాబట్టి దేర్ఫోర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, దీని వాల్యూ అంతా ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఈ పవర్ ఆఫ్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎంత అండి, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, దేర్ఫోర్ అవర్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. దీన్ని మనం వేరేలకు కూడా మనం డిఫైన్ చేయొచ్చు. దట్ ఈజ్ ఇవన్నీ కూడా ప్లస్ కాబట్టి దట్ ఈజ్ సమ్మేషన్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ. మనం ఎలా నోట్ చేయొచ్చు అంటే ఎక్స్ పవర్ ఆఫ్ n బై n ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చాను. ఇక్కడ ఉన్న ఈ కంప్లీట్ సిరీస్నే మనం సింపుల్గా ఒక సమ్మేషన్ ఫార్ములా కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఒకవేళ మీరు 0 రీప్లేస్ చేశారనుకోండి, 0 రీప్లేస్ చేస్తే ఎక్స్ పవర్ 0 అంటే 1 బై 1 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 అవుతుంది. అలాగే నెక్స్ట్ 1 రీప్లేస్ చేయండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ n ఈజ్ ఈక్వల్ 1 నుంచి ఇన్ఫినిటీ వరకు కాబట్టి 1 రీప్లేస్ చేస్తే ఎక్స్ పవర్ ఆఫ్ 1 బై 1 ఫ్యాక్టోరియల్ సమ్మేషన్ కాదు ప్లస్ 2 రీప్లేస్ చేస్తే ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. కాబట్టి ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఈ విధంగా కూడా అడుగుతాడు. అలాగే ఒకవేళ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ అనుకోండి, దానికి కూడా ఒక ఫార్ములా ఉంది. ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అప్ టు సో ఆన్. ఇలా ఒకవేళ మనకి ఒక సిరీస్ ఇస్తే, ఒక అన్డిఫైన్డ్ సిరీస్ ఇస్తే అది మనకి ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అయితే అవుతుందండి. అన్ని ప్లస్లు ఉంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్, ఇలాగా ప్లస్ మైనస్ ఆర్డర్లు ఉంటే ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్. కాబట్టి దీన్ని కూడా మనం సింపుల్గా సమ్మేషన్ యూజ్ చేసి మనం డిఫైన్ చేయొచ్చు. దట్ ఈస్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ -1 పవర్ n ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ n బై n ఫ్యాక్టోరియల్. ఓకే, ఇలా సమ్మేషన్ ఇచ్చి డిఫైన్ చేసిన అది ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ అయితే అవుతుందండి. అలాగే ఒకవేళ ఇదంతా కూడా ఎక్స్పోనెన్షియల్ సిరీస్ కాన్సెప్ట్ కాబట్టి ఒకవేళ మీకు ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ అనే వాల్యూ ఇచ్చాడు అనుకోండి, దానికి ఫార్ములా ఏంటంటే 1 ప్లస్ ఏఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఏఎక్స్ హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఏఎక్స్ హోల్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అప్ టు సో ఆన్. ఓకేనా, ఇక్కడ ఏ అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ, ఈ పవర్ ఆఫ్ 2x కానీ ఈ పవర్ ఆఫ్ 3x కానీ ఇలా ఇచ్చినప్పుడు ఏ ప్లేస్లో 2 అనే వాల్యూ రీప్లేస్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి దీన్ని వాడు మన సమ్మేషన్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, దట్ ఈస్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ 1 టు ఇన్ఫినిటీ. ఓకే, ఇక్కడ ఏఎక్స్ అనేది పవర్ అవుతుంది కాబట్టి సిమిలర్గా ఈ ఫామ్లోనే అన్నిట్లో ఏఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ఎలా అవుతుందో ఏఎక్స్ స్క్వేర్ ఏఎక్స్ క్యూబ్ ఎలా అవుతుంది. కాబట్టి ఏఎక్స్ పవర్ n బై n ఫ్యాక్టోరియల్. ఓకే, ఇది కాన్సెప్ట్. ఒకవేళ ఈ సిరీస్ సంబంధించి ఈ విధంగా మీరు ఏమడిగినా సరే మనం డైరెక్ట్గా ఆ ఎక్స్పెన్షన్ ప్లేస్లో మనం ఈ వాల్యూస్గా రీప్లేస్ చేయొచ్చు. ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అని కానీ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ అని కానీ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ అని కానీ రీప్లేస్ చేయొచ్చు.